రాజుగారి కూడా ఇంకో కుమారుడు జన్మించి 12 ఏళ్ళు వచ్చే వరకు వయసు దాకా ఉన్న తర్వాత పట్టాభిషేకం ఎవరు చేయాలా అన్నది వాళ్ళకు కొద్దిగా సందేహం కలుగుతుంటది. రాజుగారు పట్టాభిషేకం మణికంఠునికే చేద్దామని నిర్ణయించుకుంటాడు. అంతలో మహామంత్రి ఏం చేస్తాడంటే, అయ్యో మహారాజుకు పోతుంది మన అబ్బాయికి పోతలేదు అనేసరికి వాళ్ళు ఏదో నాటకం ఆడి ఏదో అనారోగ్యం వచ్చినట్టు చెప్పి రాణిగారు పడుకొని ఆరోగ్యం బాగలేదని చెప్పి వైద్యులు పిలిస్తే ఇది మహా పెద్ద సమస్య అయిన ఆరోగ్యము, దీనికి పులిపాలే కావాలని చెప్పేసరికి ఎవరు వెళ్తారు అనుకునేసరికి మణికంఠుడు నేనే వెళ్తాను నాన్న అని చెప్పి పందుల నుంచి బయలుదేరుతాడు పులిపాలు తేవడానికి. బయలుదేరేటప్పుడు ఆయన తినే ఆహారాలు కూడా అయ్యో కొడుకు వెళ్తాడని చెప్పి రాజుగారికి బాగా ఇది ఉంటుంది. ఆయన నేను వెళ్ళొస్తాను నాన్న, నేను పోతానని చెప్తాడు. ఆయన దేవుడు స్వరూపం కాబట్టి ఈయన అన్నీ తెలుసు, గమనిస్తూనే ఉంటాడు. ఈయన టైం కూడా అయిపోయి వచ్చింది, పట్టాభిషేకం తమ్ముడు గారికి చేయించేసి ఈ సమస్య తీర్చాలని చెప్పి ఆ మహారాజు ఏం చేస్తాడంటే అయ్యప్ప స్వామికి వెళ్తుండని చెప్పి గారాభంగా పెంచాడు కాబట్టి ఆయన తినే పదార్థాలు కట్టి ఇవ్వడమే మూటనే అది ఇరుముడు అంటే అది నెక్స్ట్ మీరు అడిగినప్పుడు ఇరుముడు గురించి చెప్తాను తప్పకుండా. ఆ తల మీద ధరించి అతను పందల నుంచి నడుచుకుంటూ వచ్చి ఎరిమేల్ దగ్గర నుంచి వచ్చి ఎరిమేల్ నుంచి పెద్ద పాదం అంటారు, ఎరిమేల్ నడవడం, కలిగట్ట, అలుధ, కరిమల తోడు, పెరియాన వట్టము, నీలిమల, అప్పాచి, శబరిమల, ఇవి 5 కొండలు. 5 కొండలైతే ఈయన నడుచుకుంటా ఎరిమేల్ నుంచి నడుచుకుంటా వచ్చి అక్కడ అలుదా నది ఉంటుంది, నల్లా దాట కరిమల అని ఉంటుంది.